హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ బీవీకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఇంటి దగ్గర నుంచి అయితే పార్సల్ పంపిస్తున్నారండి. ఆ పార్సల్ ఏంటని చెప్పి ఏమున్నాయి ఆ పార్సల్ మీకు నేను వీడియో చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి కంటిన్యూగా. అండ్ మధురై నుంచి నా ఫ్రెండ్ ఒక అబ్బాయి పక్కనే బట్టలు అనమాట వస్తున్నాడు. నాకు కొంచెం పరిచయం ఉంది అతనితోటి. అతనికి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా చెన్నైలో పార్సల్ ఇస్తారు, కొంచెం కలెక్ట్ చేసుకొని వస్తామంటే పర్లేదు తీసుకొస్తా అన్నాడు. సో చెన్నైలో మా పక్కన ఊరు అబ్బాయి నా క్లాస్మేట్ అక్కడ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనమాట. అతనికి చెప్పాను ఇట్లా ఇంటికి వెళ్ళి పార్సల్ ఒకటి వస్తుంది కలెక్ట్ చేసుకొని చెన్నైలో ఎగ్మూరులో ట్రైన్ ఒకటి వస్తుంది ఆగుతుంది, అక్కడ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వస్తాడు ఆ ట్రైన్లో, అతనికి ఇచ్చేయని చెప్పాను. ఇచ్చాడనమాట. అతను తీసుకుని వచ్చి ఫోన్ చేశాడు, నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఈరోజు మూమెంట్ అయిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, త్వరగా వచ్చి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఫోన్ చేశాడు అనమాట. నేను ఇంకా హడావిడిగా వెళ్తున్నాను, తీసుకుని కలెక్ట్ చేసుకున్నాము. దాంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మీ అందరికీ. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. అండ్ నాలాంటి వాళ్ళకి కూడా కొంచెం మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? కొత్తగా వస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద లైక్ అండ్ కామెంట్ పక్కా ఇవ్వండి. ओके ओके, क्या मुँह किसने निकाल दिया? मुँह किसने निकाल दिया? अभी सेविंग किया था. ఇదేనండి మన పార్సల్ గిఫ్ట్ కవర్లో ప్యాక్ చేసి పంపించారు ఇంటికాడ వాళ్ళు. దీంట్లో ఏముందనేది మీకు రివీల్ చేస్తాను రూమ్కి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను అనమాట, చూపిస్తాను ఖచ్చితంగా. కొంచెం తేవడానికి ఇబ్బంది అయిందని చెప్పాడు. కొంచెం ఇబ్బంది అయిందిరా, ఇది తెగిపోయింది, నా బ్యాగ్ ఏమో బ్యాగ్లో పెట్టుకున్నట్టు బ్యాగ్ ఫుల్గా ఉండింది లగేజ్, ఇంకా చేతిలో పట్టుకోవడానికి ఇదేమో తెగిపోయింది. సో కొంచెం ఇబ్బంది అయింది అన్నాడు. చాలా థ్యాంక్స్ రా అని చెప్పి రూమ్కి ఇన్వైట్ చేసినప్పుడు ఉంటే రారా, ఖాళీగా ఉన్నప్పుడు రూమ్ దగ్గర రారని చెప్పి కొంచెం పక్కనే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనమాట, చూస్తానని చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ పార్సల్ ఏముందో మనం ఇంకా రివీల్ చేద్దాం, చూద్దాము. ఈ పార్సల్ వచ్చి ఆల్రెడీ 4-5 రోజులు అయిపోతున్నది. నేను బిజీగా ఉన్నప్పుడేమో నా రూమ్ చుట్టుపక్కల ఎవరో ఉండరు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం ఆఫీసర్స్ అందరూ నా రూమ్ చుట్టుపక్కల ఎక్కడో దగ్గర కూర్చుంటారు అనమాట. ఈ రోజు కూడా ఫైరింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంటుంటారు మీరు, ఫైరింగ్ ప్రాక్టీస్ జరుగుతుంది, పక్కన సివిల్ పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారనమాట. సివిల్ పోలీస్ సంబంధించిన ఆఫీసర్స్ మా ఆఫీసర్స్ కూర్చొని ఉన్నారు మా రూమ్ పక్కనే. సో నేను కొంచెం భయంగా వీడియో అయితే తీస్తున్నాను. ఆ వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది నేను భయంగా తీస్తున్నానని చెప్పి. ఇంకెందుకు తీస్తున్నాను అంత భయంగానంటే, పార్సల్ వచ్చి 4-5 రోజులు అయిపోయింది కదా, దాంట్లో ఉన్న ఐటమ్స్ అని మళ్ళీ ఖరాబ్ అయిపోతాయేమో అని చెప్పి తీస్తున్నాను అన్నమాట. ఈ సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని షేర్ చేసుకోవాలండి. నేను మహారాష్ట్ర పూణేలో బేసిక్ ట్రైనింగ్ చేశాను. అక్కడ స్నాక్స్ తినడానికి ఏం లేవు అని చెప్పి నేను ఇంటికి ఫోన్ చేశాను అనమాట. అమ్మ నాన్నకి ఫోన్ చేసి, అమ్మ అక్కడ స్నాక్స్ ఏం దొరకట్లేదు తిన్నట్టుకు అని చెప్పే లోపల వాళ్ళు దాదాపు ఒక 12 కేజీలు పార్సల్ నాకు మా క్యాంపుకి పంపించారు. అడ్రస్ చెప్పే లోపల దాంట్లో ఏమున్నాయంటే అరిసెలు, జంతికలు, శనగ ముద్దలు, అవి అన్ని స్వీట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ ఆ పార్సల్ క్యాంపులోకి రాగానే ఆఫీసులోకి పిలిపించారు. ఏంది పార్సల్ ఎంత వెయిట్ ఉంది అని అంటే, ఇట్లా సార్ ఇంటి దగ్గర నుంచి నాకు తిన్నట్టుకు పంపించారంటే, ఏంటి ఇన్ని కేజీలా బాగా జోక్గా అంటే, చూడు ఎవరైనా బాంబు గట్రా ఎక్స్ప్లోజివ్ గట్రా పంపించారేమో సార్, లేదు సార్ అమ్మ నాన్న పంపించారు సార్ అని చెప్పాను. చూడు మీ అమ్మ మీ నాన్నకి అంత ఇష్టం, నువ్వు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ మహారాష్ట్రకి పంపించారు, మరి జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మ నాన్న అని చెప్పారు. సరే సార్ అని చెప్పాను. మా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు, ఏంట్రా ఎంత బరువు ఇన్ని పంపించారు మీ అమ్మ మీ నాన్న అని చెప్పారు. ఒక నెల రోజులు నేను నా ఫ్రెండ్స్ బాగా ఫుల్గా తిన్నామన్నమాట, హ్యాపీగా. నేను ఎప్పటికీ ఒక విషయం మర్చిపోకూడదు, చిన్న ప్లాన్స్ అండి. నేను అడిగిందల్లా మా అమ్మ మా నాన్న అయితే నాకు ఎంత దూరమైన ఎంత కష్టమైన పంపించారు. ఇప్పుడు మా అమ్మ మా నాన్న మా తమ్ముడితో పాటు మా వైఫ్ కూడా జాయిన్ అయిందనమాట. నేను అడగాలే కానీ వాళ్ళందరూ ఏదో నేను అడిగితే ఏదైనా సరే చేసి నాకు పార్సల్ అంత దూరమైన పంపిస్తుంటారు అనమాట. సో ఈ పార్సల్ ఏంటి అని అంటే, 1 కేజీ రాగి పిండి, 1 కేజీ ఎండు చేపలు, 1 కేజీ మటన్ని బాగా ఎండబెడతాం కదా, మేమైతే ఎండుజీలు అంటాము. ఈ ఎండుజీలు ఎండు చేపలు నాకు కాదండి, ఇక్కడ పక్కనే వేరే బెటల్ ఉన్నాను కదా, అతను అక్కడ ఒక తెలుగుతో ఉన్నాడు. మేము పొద్దున్న టైంలో, మార్నింగ్ టైం, ఈవినింగ్ టైంలో కలుస్తుంటాము. అతను వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యామిలీ పెట్టుకున్నాడు కదా, బయట ఫ్యామిలీ పెట్టుకున్నాడు. అతను ఏమైనా చేపలు, చికెన్, మటన్ చేసుకున్నప్పుడు నాకు ఒక బాక్స్లో అయితే తీసుకొస్తాడు ప్రతిసారి. అతనికి ఎండు చేపలు, ఎండుజీలు అంటే బాగా ఇష్టం అంట, నాకు కూడా ఇష్టమేను. ఇంటికడలతో చెప్పి అట్లా రెడీ చేసి తీసుకొచ్చి అతనికి ఇద్దామని చెప్పి అయితే తీసుకొచ్చాను. అతనికి ఇస్తాను, అతనికి ఇచ్చినా కూడా సరే వండిన ప్రతిసారి నాకైతే తీసుకొస్తుంటాడు. సో నేను కూడా తిన్నట్టు అనిపిస్తుంది. ఇంకపోతే ఇగో ఆ గింజలు ఉన్నాయి కదా, అవి ఏంటంటే నాకు ఫార్మింగ్ చాలా అలవాటు అండి. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అవి వచ్చి సొరకాయ, అదే అండి అనపకాయ అంటారు కదా, అనపకాయ అండ్ బీరకాయ, కాకరకాయ గింజలు అనమాట. అవి తీసుకొచ్చాను. ఇక్కడ ఈ జంగిల్లో అయితే వేస్తాను, వర్షాకాలం కాబట్టి పర్వాలేదు, బతికిపోతాయి. నెక్స్ట్ రాగిపిండి కేజీ అని చెప్పాను కదా, అది నాకనమాట. నేను పర్సనల్గా మార్నింగ్ టైంలో ఆ రాగిపిండి జాగలాగా చేసుకుని వేడి నీళ్ళు కాగబెట్టుకుని దాంట్లో కొంచెం రాగిపిండి వేసుకుని తాగడం అలవాటు ఉంది. బయట ఇక్కడ దొరుకుతుంది కానీ అది రాగిపిండి ప్యూర్గా రావట్లేదు అనమాట, అందుకని చెప్పి ఇంటికని తెప్పించుకున్నాను. సారీ అండి, పార్సల్ అయితే నేను ఓపెన్ చేసి చూపించలేకపోయాను, ఎందుకంటే ఇక్కడ నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు, వాళ్ళు మాంసాహారం తినరు. అలాంటి ఎండు చేపలు, ఎండుజీలు స్మెల్ అనుకో పరిగెట్టేస్తారు అనమాట, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. నేను అలాగే తీసుకెళ్ళి నా ఫ్రెండ్కి అయితే అప్పగించేసాను. మేమైతే వీటిని ఎండు చేపలు, ఎండు చీలు అంటాము. మీ ఏరియాలో ఏమైనా ప్లేస్తారో కూడా కామెంట్ అయితే, మీలో ఎంతమందికి ఎండు చేపలు, ఎండుజీలు కర్రీ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా వీడియోని చూస్తుంటే మాత్రం లైక్ చేసి చిన్న కామెంట్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.